Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషాలజీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్లోని పాఠ్యాంశాలని మనం చర్చించుకుంటున్నాం. అందులోని ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనే పాఠ్యభాగాన్ని, అందులో ఉన్నటువంటి వివిధ అంశాలని ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగం నుండి వచ్చినటువంటి రక్షణలు ఏమిటి, లేకుంటే ఈ షెడ్యూల్డ్ కులాలకు ఉన్నటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏమిటి మనకు అనే విషయాన్ని ఒక్కసారి చర్చిద్దాం. భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్డ్ కులాలకు అనేక రాజ్యాంగ రక్షణలు లేకుంటే రాజ్యాంగంలో నిబంధనలు ఇవ్వబడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటాం. అంటే ఏమిటి? చట్టం ముందు అందరూ సమానులే, అంటే ఎటువంటి వివక్ష ఉండకూడదు అనేది మనకు ఆర్టికల్ 14 చెప్తుంది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా ఆర్టికల్ 15లో చెప్పారు. అంటే ఏమిటి? మతపరంగా కానీ, జాతిపరంగా కానీ, కులపరంగా కానీ, లింగపరంగా కానీ, అంటే స్త్రీ పురుషులనే భేదంతో కానీ, లేదా పుట్టిన స్థలంతో ఎవరిని కూడా చిన్నచూపు, వివక్ష చూడటం జరగకూడదు. అదేవిధంగా ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల పట్ల వారిని దుకాణాలకి, హోటళ్ళకి, బావి దగ్గర నీళ్లు తీసుకోవడానికి వాళ్ళని నిరాకరింపబడకూడదు. అంటే వాళ్ళకి ఎటువంటి వివక్ష, చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా ఆర్టికల్ 15(4)లో, అంటే ఆర్టికల్ 15(4)లో ఏం చెప్తారంటే, సామాజిక పరంగా మరియు విద్యాపరంగా ఎవరైతే వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఈ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం విద్యా సంస్థల్లో కావచ్చు, లేకుంటే ప్రత్యేకంగా వారి కోసం నిబంధనలు కానీ, విధానాలు కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయొచ్చు. వారి కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేయొచ్చు అనే విషయాన్ని ఈ మనకు ఆర్టికల్ 15(4) చెబుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేనటువంటి షెడ్యూల్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించాలి. ముఖ్యంగా ప్రమోషన్లలో కూడా వారికి ఈ రిజర్వేషన్లు కల్పించాలని ఆర్టికల్ 16(4)లో పేర్కొనటం జరిగింది. ఇక చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 17. దీన్ని ఏమంటామంటే, మనం అంటరానితనాన్ని నిషేధించటం. అంటే ఏమిటి? అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్. అంటే మనకి స్వాతంత్ర్యం కంటే పూర్వం ఏదైతే మనం అప్పుడు పంచములని, అస్పృశ్యులని అని అనుకునేవాళ్ళు, ఇప్పుడు వారిని దాదాపు మనం దళితులు అనే ఇంకొక మాటతోటి పిలుస్తున్నాం. అంటే ఏమిటి? ఇలా వారిని చెరువుల దగ్గరికి, నీటి దగ్గరికి, లేకుంటే బావుల దగ్గరికి, లేకుంటే దేవాలయాలకు రానివ్వకపోవటం, ఇతర వర్ణాల వాళ్ళని ముట్టుకోకపోవడం లాంటివి చేసేవారు. ఇది పూర్తిగా భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత నిషేధింపబడింది. అంటే ఆర్టికల్ 17 అనేది అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారిని ఇది మనం ముట్టుకోకపోవటం లాంటివి కూడా చేయకూడదు అనే విషయాన్ని ఆర్టికల్ 17 తెలియజేస్తుంది. ఇక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే, ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ కులాల వారికి ఉద్యోగాలకు సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వారికి వారి విద్య, ఆర్థిక ప్రయోజనాల కోసం మనము రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ విధానాలను రూపొందించి వారి సంక్షేమానికి, అభివృద్ధికి పనిచేయాలని ఆర్టికల్ 46 చెబుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 330. అంటే ఏమిటి? వారికి షెడ్యూల్డ్ కులాల వారికి ముఖ్యంగా రాజకీయమైనటువంటి రక్షణలు కల్పించడానికి, అంటే లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉంటే కనుక అందులో మనకు 84 స్థానాలు మనకి ఎస్సీలకి, అంటే షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడినాయి. అంటే ఇది చెప్పేది మనకు ఆర్టికల్ 330.
30. మరొక ఆర్టికల్ ఏంటంటే 332. అంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభల్లో వారి జనాభా ప్రాతిపదిక మీద వారికి రిజర్వేషన్లు కల్పించటం. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే మొత్తం 119 సీట్లలో మనకి 19 సీట్లను షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్గా ఇవ్వటం జరిగింది. ఈ రాజ్యాంగ రక్షణలో ఈ రాజ్యాంగ నిబంధనలు అనేటివి చాలా ముఖ్యమైనవి. ఇకపోతే మనకు 3వ తరహా ప్రభుత్వాలు ఉంటాయి. అవి గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీ కావచ్చు. వీటిని మనం ఏమంటామంటే స్థానిక ప్రభుత్వాలు అంటాం. ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏమిటంటే 243D, 243T. అంటే ఏమిటి? కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా, లేకుంటే వైస్ చైర్మన్లుగా, లేదా మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఎవరైతే ఈ స్థానిక సంస్థల్లో ఉంటారో వారికి, షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా మరొక గ్రామీణ స్థానిక ప్రభుత్వాలైనటువంటి మనకు గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు, లేకుంటే జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి వాటి అంశాల్లో కూడా వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేదే ఆర్టికల్ 243D, 243T ఈ ఆర్టికల్కి వర్తిస్తాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 338. అంటే మనకు జాతీయ స్థాయిలో ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలి. అంటే షెడ్యూల్డ్ కులాల వారికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ ఆర్టికల్ నిర్దేశించడం జరిగిద్ది. దీన్నే మనం ఏమంటామంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అంటాం. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కులాల వారి యొక్క హక్కులు కానీ, లేకుంటే వారిపై జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, లేకుంటే వారికి ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణలు ఉల్లంఘన జరిగినప్పుడు ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్కు విచారణ చేపట్టడం జరుగుద్ది. ముఖ్యంగా 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో రావటం, అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అనే 2 కమిషన్లు మనకు వేరు కావటం జరుగుద్ది. అంటే 2004లో ప్రత్యేకంగా అంటే ఏ సెపరేట్ కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, దట్ ఈస్ కాల్డ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్. మరి ఈ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ఏం పనులు చేస్తుంది అనే విషయాన్ని మనం ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం. హక్కుల రక్షణ అంటే ఎస్సీలకు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగపరంగా కల్పించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, రక్షణలు ఉన్నాయో, నిబంధనలు ఉన్నాయో, లేకుంటే చట్టపరమైనటువంటి హక్కులు ఉన్నాయో అవి సక్రమంగా అమలవుతున్నాయా లేవా, జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, లేకుంటే క్షేత్రస్థాయిలో కావచ్చు, ఇలాంటి హక్కులు ఏమైనా ఉల్లంఘన జరిగినప్పుడు ఈ షెడ్యూల్డ్ కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ కమిషను విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇక మరొక అంశం ఏమిటంటే ఫిర్యాదుల విచారణ. అంటే ఎస్సీలకు, ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారికి వారి హక్కులకు భంగం కలిగినప్పుడు, లేదా వారిపైన ఏదైనా అఘాయిత్యాలు కానీ, లేకుంటే అన్యాయం జరిగినప్పుడు కానీ వాళ్ళు కనుక కమిషన్కి ఫిర్యాదులు చేసుకున్నట్లయితే ఆ ఫిర్యాదులను స్వీకరించి మిగతా వారికి నోటీసులు పంపించి ఆ ఫిర్యాదులను విచారణ కూడా చేపట్టడం జరుగుద్ది. మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్సీల యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రాయటం, లేకుంటే కొత్త కొత్త విధానాల్లో మార్పు తీసుకురావడానికి ఈ కమిషన్ తోడ్పడుతుంటుంది. అంతేకాకుండా వివిధ పరిశోధనలు జరిపిస్తూ ఉంటుంది. అంటే ఎస్సీ కులాల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు కానీ, లేకుంటే ఏదైనా వారిని అణిచివేయటం వంటి అంశాలు జరిగినప్పుడు వాటిని పరిశోధించటం, లేకుంటే వారి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరిగినట్లయితే వాటిని కూడా ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, లేకుంటే సక్సెస్ స్టోరీస్ వివిధ రాష్ట్రాల్లో జరిగితే కనుక వాటన్నిటినీ కూడా డాక్యుమెంట్ చేయించడం కూడా ఈ ఎస్సీ కమిషన్ చేపడుతూ ఉంటుంది. వాటిని వివిధ
కాన్ఫరెన్సెస్ రూపంలో కానీ, లేకుంటే వివిధ డైలాగ్ రూపంలో కానీ మిగతా రాష్ట్రాలకు తెలియటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వార్షిక నివేదిక అంటే ప్రతి సంవత్సరం ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ ఏం చేస్తుందంటే తన వార్షిక రిపోర్టును అంటే యాన్యువల్ రిపోర్ట్ను తయారు చేయటం జరుగుతుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్ని ముఖ్యంగా రాష్ట్రపతి గారి ముందట నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ వార్షిక రిపోర్టును కూడా తయారు చేయటం జరుగుద్ది. అంటే జాతీయ స్థాయిలో ఆ సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసి రాష్ట్రపతికి అందించటం జరుగుతుంది. ఇది కూడా ఈ నేషనల్ కమిషన్ యొక్క ఒక ముఖ్యమైనటువంటి విధి. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రాథమిక హక్కుల్లో కానీ, లేకుంటే ఆదేశిక సూత్రాల్లో కానీ, లేకుంటే ప్రత్యేకంగా కొన్ని చట్టాలు కూడా కల్పించటం వలన వారి సంక్షేమానికి, లేకుంటే వారి అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి, అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగంగా ఉంటుంది. మీరందరూ కూడా మరింత లోతుగా ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకొని మీ పరీక్షల్లో మంచి విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.